హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు చైనాలో రెడ్మీ నోట్ 8 అండ్ ఇంకా నోట్ 8 ప్రో ఈ రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. సో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయి అండ్ ప్రైసింగ్ కూడా చాలా అగ్రెసివ్గా పెట్టారు. ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఈరోజు ఈవినింగ్ చూసుకుంటే మన ఇండియన్ షామీ ఎడ్ మను జైన్ కూడా ఒక ట్వీట్ అయితే పెట్టారు, మన ఇండియాలో ఈ రెడ్మీ నోట్ సిరీస్ ఎప్పుడు రాబోతున్నాయని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో మనము ఈ రెడ్మీ నోట్ 8 సిరీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా మన ఇండియాలో ఎప్పుడు రాబోతున్నాయి అండ్ మన ఇండియాలో ఏ ప్రైజింగ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ ఏమైనా ఛానల్కి వస్తే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం ఎవ్రీ ఇయర్ చూసుకుంటే రెడ్మీ నుండి నోట్ సిరీస్ అనేవి జాన్ లేదా ఫెబ్ మంత్లో లాంచ్ అయ్యేవి. కాకపోతే ఇప్పుడు మాత్రం వీళ్ళు కొంచెం ముందుగానే తీసుకొస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఆ విధంగా ఉంది. సో మనకు రియల్మీ నుండి అండ్ ఇంకా వేరే బ్రాండ్స్ నుండి చాలా కాంపిటీషన్ అయితే ఉంది. అందుకే రెడ్మీ నోట్ 8 సిరీస్ అనేవి మనకు కొంచెం ముందుగానే వస్తున్నాయి. సో ఇక్కడ నోట్ 8 సిరీస్లో చూసుకుంటే మనకు నోట్ 8 అండ్ ఇంకా నోట్ 8 ప్రో రెండు ఫోన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనము నోట్ 8 గురించి తెలుసుకుందాం. ఇది మనకు 3 కలర్స్లో వస్తుంది. వైట్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ అండ్ ఇంకా డ్రీమ్ బ్లూ. అండ్ బిల్డ్ చూసుకుంటే కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్స్ మనకు గ్లాస్ బాడీ అయితే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే అయితే ప్రొటెక్ట్ అయి ఉంది. ఫ్రంట్ చూసుకుంటే మనకు 6.39 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. IPS LCD ప్యానల్ ఇది. అండ్ మనకు డాట్ నాచ్తో అయితే వస్తుంది, అంటే వాటర్ డ్రాప్లెట్ నాచ్తోని. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ బడ్జెట్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనము. అండ్ ఇది 3 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ అండ్ ఇంకొకటి 6GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ అండ్ ఇంకొకటి 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. సో 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. అండ్ ఇది మనకు హైబ్రిడ్ స్లాట్తోనే వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ లేకపోతే మనం మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోలేము. అండ్ కెమెరాస్ చూసుకుంటే కూడా ఈ ఫోన్లో హైలైటింగ్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది దీని కెమెరాస్ కూడా. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు 4 కెమెరాస్ ఉన్నాయి. క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 48 మెగాపిక్సెల్ సెన్సర్, ఇది సామ్సంగ్ GM2 సెన్సర్ ఇది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, వైడ్ యాంగిల్ షార్ట్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ లెన్స్ అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ ఏమో డెప్త్ సెన్సర్, పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్ యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో ఓవరాల్గా కెమెరా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో మనకు 4000 mAh బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ క్విక్ ఛార్జ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ సైడ్ లో ఉంది అండ్ ఐఆర్ బ్లాస్టర్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో ఓవరాల్ గా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇవి. అండ్ మనం నెక్స్ట్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్ 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనం ఇండియన్ ప్రైసింగ్ లో ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటే మనకు 10,000 ఉంది. అండ్ 6GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 12,000 ఉంది. అండ్ 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకు 14,000 రూపీస్ అయితే ఉంది. సో చైనీస్ ప్రైస్ ని ఇండియాలో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఇది. నెక్స్ట్ మనం నోట్ 8 ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది కూడా మనకు 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. వైట్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్. దీని బిల్ చూసుకుంటే కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో అయితే ప్రొటెక్ట్ అయి ఉంది. సో ఫ్రంట్ చూసుకుంటే ఇది 6.53 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. సో ఇది మనకు IPS LCD ప్యానెల్, డాట్ నాచ్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే కాదు, AMOLED ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ చూసుకుంటే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేశారు దీంట్లో. MediaTek Helio G90T ప్రాసెసర్ ఇది. సో మిడ్ రేంజ్లో ఏవైతే ప్రాసెసర్స్ ఉన్నాయో సో ఆ ప్రాసెసర్స్ అన్నింటినీ కూడా ఈ ప్రాసెసర్ అయితే బీట్ చేస్తుంది. సో గేమింగ్ లవర్స్కి ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అండ్ దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. సో ఎక్కువ గేమ్స్ ఆడేటప్పుడు టెంపరేచర్ని అయితే కంట్రోల్ చేస్తుంది. అండ్ గేమ్ టర్బో 2.0 ఫీచర్ కూడా ఉంది. సో ఓవరాల్గా గేమింగ్ లవర్స్కి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది, గేమర్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఇది కూడా మనకు 3 వేరియంట్స్లో వస్తుంది. 6GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి. సో 3 వేరియంట్స్లోనైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కూడా కెమెరాస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సెన్సర్, f1.7 అపర్చర్తో వస్తుంది. ఇది సామ్సంగ్ GW1 సెన్సర్. అండ్ ఇంకా 3 చూసుకుంటే మనకు సేమ్ ఏవైతే రెడ్మీ నోట్ 7లో ఉన్నాయో అవే సెన్సర్స్.
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. సో సేమ్ ఇవే ఉన్నాయి. దీంట్లో మనం 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అండ్ 960 FPS సూపర్ స్లో మోషన్లో కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంది. సో క్విక్ ఛార్జ్ 4+ అయితే సపోర్ట్ చేస్తుంది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి. కాకపోతే దీంట్లో బాక్స్లో మాత్రం మనకు ఫాస్ట్ ఛార్జర్ అయితే రాదు, మళ్ళీ మనం సపరేట్గా అయితే కొనుక్కోవాలి. టైప్ సి పోర్ట్తోనే వస్తుంది అండ్ NFC సపోర్ట్ ఉంది. మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకు బ్యాక్ సైడ్లో ఉంది. సో ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇవి. అండ్ ఇప్పుడు మనం దీని ప్రైసింగ్ చూసుకున్నట్లయితే చైనీస్ ప్రైసింగ్ని ఇండియాలో ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటే 6GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 14,000 ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 16,000 ఉంది. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 18,000 ఉంది. సో ప్రైసింగ్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుందని అని చెప్పొచ్చు స్పెసిఫికేషన్స్. సో ఒక మంచి కిల్లర్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు Note 8 అండ్ Note 8 Proలో. సో మన ఇండియాలో కూడా ఇవే ప్రైజింగ్లో వస్తాయంటే సో మ్యాక్సిమం 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి సేమ్ ఇవే ప్రైజింగ్లో తీయడానికి. ఎందుకంటే మనం ముందు Note 7 చూసుకున్నా, Note 5 అవన్నీ చూసుకున్నా కూడా సో సేమ్ మనకు చైనాలో ఏదైతే ప్రైస్లో లాంచ్ అయ్యాయో అదే ప్రైస్లో మన ఇండియాలో కూడా తీసుకొచ్చేవాళ్ళు. సో చేంజెస్ ఉంటే ఒక 1000 రూపీస్ అటు ఇటు అయితే ఉండేది. కాకపోతే మనకు ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికన్నా తక్కువ ప్రైస్లో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ ఫైనల్గా అందరూ ఎదురు చూసేది లాంచ్ డేట్. సో మన ఇండియాలో లాంచ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు ఈవినింగ్ మను జైన్ ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఆ ట్వీట్లో చూసుకుంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్సైట్మెంట్ ఆన్ Redmi Note 8 Pro అని చెప్పేసి ఉంది. అండ్ ఇంకా వీళ్ళ టెస్టింగ్కి సర్టిఫికేషన్కి ఒక 8 వీక్స్ వరకు టైం పడుతుందని చెప్పారు. సో 8 వీక్స్ టు గో ఫర్ Redmi Note 8 అని చెప్పి ఒక ట్వీట్ అయితే పెట్టారు. అంటే 8 వీక్స్లో మన ఇండియాలో ఈ ఫోన్స్ అయితే రాబోతున్నాయని ఆ ట్వీట్ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో 8 వీక్స్ అంటే మనకు దగ్గర ఒక 2 months అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఇది ఆగస్ట్ కదా, అక్టోబర్ ఎండింగ్ లోపు మనము ఈ Redmi Note 8 సిరీస్ని అయితే మన ఇండియాలో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో దానికన్నా తొందరగా రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. రియల్మీ నుండి ఫోన్స్ వస్తున్నాయి, ఇంకా చాలా బ్రాండ్స్ నుండి కూడా ఫోన్స్ వస్తున్నాయి. సో వాటన్నిటికీ కాంపిటీటర్ కదా వీళ్ళు తొందరగానే ఈ ఫోన్స్ అయితే తీసుకొస్తారు. సో ఓవరాల్గా ఈ రెండు ఫోన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.